అందరికి అవసరమైనది, అత్యవసరమైనది, ఆలోచింపజేసేది అదే శుభవార్త. యేసుక్రీస్తు వారిని గురించిన వార్త. దేవుని గ్రంథం బైబిల్లో ఈ విధంగా వ్రాయబడుతూ వచ్చింది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. అయితే దేవుడు మహిమ స్వరూపి యేసుక్రీస్తు వారు ప్రతి మానవునికి దేవుని మహిమనివ్వాలని, దేవుని యొద్ద ఉండాలని, పరలోక రాజ్యంలోకి చేరాలని ఉద్దేశం చేత దేవాది దేవుడు యేసు ప్రభు వారు దాదాపు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చి యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధుడైండి, దేవుడైండి మానవుని కొరకై తన ప్రాణమును పెట్టి మానవుని యొక్క పాపమును తీసివేయటానికై పాపములకు రావాల్సిన శిక్షంతటిని భరించి శిలువలో తన పరిశుద్ధమైన రక్తమును కార్చడం ద్వారా, ఆ రక్తములో మానవుని యొక్క ప్రతి పాపము కడగబడటం ద్వారా మానవునికి సమాధానము, నెమ్మది, పాప క్షమాపణ కలుగుతుంది. తద్వారా కోల్పోయిన మహిమ దేవునితో మళ్ళా ఉండటానికి దేవుడు సహకారం చేస్తూ వచ్చినాడు. ఇదే శుభవార్త. కాబట్టి ఇదే మంచి వార్త. నీకు ఎవరైనా కావచ్చు, పాపం అనేది అందరికీ సమానమే. ప్రతి మానవుడు పాపము చేస్తూ లోకంలో నెమ్మది లేని పరిస్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు వారు నెమ్మదిని ఇవ్వటానికి, సమాధానాన్ని ఇవ్వటానికి, మానవుడికి సంతోషాన్ని ఇవ్వటానికి, మానవునికి పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చిన విషయం వాస్తవం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ, పాప క్షమాపణ పొందెదరు.